అంటే మొదటి నుంచి కూడా సినిమా రైటర్ కావాలని అనుకున్నారా, లేకపోతే మీకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన తర్వాత అటు వెళ్దాం అనుకున్నారా? ఫస్ట్ సినిమా రైటర్ అనుకున్నా సార్ నేను. అంటే మనకు దూరంగా ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నది బంగారం అనుకుంటాం, ముడిసరుకు అనే విషయం మనకు తెలియదు కదా సార్. మనం చిన్న ముడిసరుకు తోటి ఇక్కడ అడుగు పెడతాము, ఇక్కడ చాలా మేధావులు ఉంటారు. చేసాం సార్. మేము దాదాపు 2012 నుంచి 17 వరకు చేసినాం సార్. ఎక్కడ అంటే పాట ఓకే అయ్యేది, ఫైనల్ అయింది, రికార్డ్ అయింది అనే సంతోషం వచ్చేలోపే తీసేసేటోళ్ళు. ఎందుకు తీసేసేటోళ్ళు నాకు తెలియదు, కానీ చిన్న చిన్న కారణాలు ఉన్నాయి సార్. అనుభవం లేదు వాళ్ళేం రాస్తారని, కొన్ని అనుభవం లేదు వాళ్ళేం రాస్తారని పిచ్చి భ్రమలో మేము అప్పుడు గడ్డాలు పెంచుకుని కూడా కాసర్ల శ్యామ్ లాంటి వాళ్ళు కూడా వచ్చి సక్సెస్ అయ్యారు కదా. వాళ్ళు కూడా అంతే. అవును సార్. ఇప్పుడు పైడిశెట్టి రాము, కాసర్ల శ్యామ్, జై గారు అవకాశం ఇచ్చి చంటిగాడు సినిమాలో అవును సార్ చంటిగాడు అవును సార్. జై మేడం యాక్చువల్లీ జై మేడం మమ్మల్ని నమ్మింది సార్. ఫస్ట్ మాతో రాపిద్దామని ప్రయత్నాలు కూడా చేసింది, రాపిచ్చింది కూడా. మా టైం బాగాలేక మేడం రికార్డ్ అయిన మీ మొదటి పాట ఏది? మాది రికార్డ్ అయిన పాట ఫస్ట్ది ఒక గణేషన్ సాంగ్ సార్. అది మా జీవితంలో కూడా ఒక దేనికైనా ఆది పూజ అంటే అంటారు కదా సార్, తెలియకుండానే మా జీవితంలో ఫస్ట్ పాట గణేష్ ఉంది. ఈ బాలాపూర్ గణేష్ ఫేమస్. సో అప్పుడు మేము అక్కడే ఉండేది, అంటే వలస వచ్చి మా ఫ్యామిలీ ఊర్లో నుంచి వలస వచ్చి అక్కడ మా నాన్న మేస్త్రి పని చేసేటోడు. సో అక్కడ బాలాపూర్ గణేశుడు పైన ఎందుకో మాకు తెలియని విపరీతమైన భక్తి ఏదో చేసాం సార్. రికార్డ్ అయిన మొదటి పాట జనాల్లో మేము కూడా మా పైన జనాల్లో నమ్మకం వచ్చిన మొదటి పాట, మా మీద మాకు నమ్మకం వచ్చిన పాట కూడా అదే సార్. అది వినవయ్యా వినాయక మా కోరిక, మా బాలపురుల జరిగెనని చవితి వేడుక, ప్రతి ఏటా నీ లడ్డు వేలం పాట, ఆ పాటే మా ఊరి ప్రగతికి బాట, ఊపిరి ఉరులను తెంచేశావు, ఊహల ఊయలల ఊపినావు, గుండెల వెదలను తొలగించావు. అందం రావాలంటే గ్రామటికల్ గా ఉండాలి, గ్రామర్ ఉండాలి అనే ఫీలింగ్ ఏమైనా వచ్చి స్టడీ చేయడం జరిగింది? అట్లేంది సార్. అంటే హిట్ అయిన పాట నాకు నా గురువు నేను ఇన్స్పైర్ చేసింది చంద్రబోస్ సార్. అయితే ప్రతిసారి నాకు పాట నేర్పింది ఒక హిట్ పాట సార్. ప్రతి హిట్ పాట నేను జెలసీగా ఫీల్ అయ్యేటోని, ఈ పాట ఎందుకు హిట్ అయింది, ఈ పాట ఎందుకు హిట్ అయింది, ఇదే నా సార్, ఇదే నా రీసెర్చ్ సార్. ఇదే సార్. అంటే నేను అన్ని పాటలు వింటోని కదా సార్, ఆ పూటకు ట్రెండ్ లో ఉన్న హిట్ పాటనే వింటోని.